హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిఆర్ఎన్ చేసేటప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ ఎర్రర్ అని వస్తుంది. అంటే ఒక పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటే ఒక పర్టికులర్ పోస్టింగ్ పీరియడ్ లో మాత్రమే ఇది జిఆర్ఎన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చూపిస్తుంది అనమాట. ఆ పీరియడ్ దాటిన తర్వాత మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ ఎర్రర్ ఎట్లా వస్తుంది, ఎందుకు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మనం ఈరోజు క్లాస్ లో చూస్తాం. ఏం లేదు, జిఆర్ఎన్ చేయడానికి కూడా ఎంఐజీఓ చేసిన తర్వాత గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, పిఓ నంబర్ ఇచ్చేసేయండి, ఎంటర్. మీ మెటీరియల్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐటమ్ ఓకే చేసేసి చెక్. పోస్టింగ్ చేయడానికి వెళ్తే రాదు, దీని మీద క్లిక్ చేయండి. RB01 అనే కంపెనీ కోడ్ లో 2023 8th మంత్ నుంచి 2023 7th మంత్ వరకే అలౌ చేస్తుంది అది. కానీ మనం చేస్తున్నది ఇది అక్టోబర్ 10th మంత్, అంటే 8, 9, 10 అన్నమాట. మధ్యలో ఇన్ని నెలల గ్యాప్ ఉంది కాబట్టి మనం ఒక్కొక్క పీరియడ్ ను క్లోజ్ చేసుకుంటూ వస్తాం. మనం చూడండి, ఒక టీ కోడ్ చూస్తాను మీకు, /MMPV. ఇది చేంజ్ చేయడానికి టీ కోడ్ MMRV. చూడండి, RB01 కదా కంపెనీ కోడ్, 8/2023 7/2023 అని చూపిస్తుంది. కరెంట్ పీరియడ్, ప్రీవియస్ పీరియడ్. ఇప్పుడు మనం కరెంట్ పీరియడ్ ను క్లోజ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క పీరియడ్ ని. కొత్త విండో ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏమని చెప్పినా MMPV. కంపెనీ కోడ్ ఏముంది, RB01. RB01 నుంచి RB10 వరకు ఉంటే మీరు ఇచ్చేసుకోవచ్చు కంపెనీ కోడ్స్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అనమాట. నాది ఒకటే ఉంది కాబట్టి నేను రెండిట్లలో ఒకటే ఇస్తున్నాను. RB01 8th మంత్ క్లోజ్ చేయాలి, 8th మంత్ 2023 క్లోజ్ చేయాలి, ఎంటర్. ఇక్కడ చూడండి, కింద రేడియో బటన్స్ ఉన్నాయి కదా, చెక్ అండ్ క్లోజ్ పీరియడ్ అని నేను దాన్ని క్లిక్ చేసుకొని ఓకే చేస్తాను. ఓకే చేశాను. పీరియడ్ ఎంటర్ 1/2023 అని చూపిస్తుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. అలాగే 8 చేసాం, 9 కూడా చేద్దాం. అలాగే 10 గిట చేసేస్తాం. చూద్దాం 10 చేసి ఏమవుతుంది. క్లోజ్ చేసేసాం కదా, ఆ స్క్రీన్ లోకి వెళ్ళి చూద్దాం ఏం చూపిస్తుందో. ఇక్కడ ఏమేమి చెప్పుకున్నాం, MMPV RB01 వేసి ఎంటర్ చేయగానే చూడండి, కరెంట్ పీరియడ్ 10/9/23 అని చూపించింది. ఇది ఇప్పుడు జిఆర్ఎన్ చేసి చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసిన నంబరు ఓకే, చెక్, ఎంటర్. స్టోరేజ్ లొకేషన్ అడుగుతుంది, R001 స్టోరేజ్ లొకేషన్ చెక్ చేసేసి పోస్ట్ చేసి. ఇది ఫ్రెండ్స్ ఈ ఎర్రర్ సాల్వ్ చేసే విధానం. ఇదే ఎర్రర్ ఇంకో రకంగా చేయొచ్చు. ఇంకో పర్చేజ్ ఆర్డర్ నెంబర్ చూడండి, నా దగ్గర పర్చేజ్ ఆర్డర్ పిఓ నెంబర్ ఇచ్చాను, క్వాంటిటీ ఓకే, చెక్. చూడండి, పోస్టింగ్ పీరియడ్ 2015 5/2015 04 చూపిస్తుంది. అంటే 2015 నుంచి 2023 వరకు క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ 2023 10th మంత్ వరకు. 15 అంటే 16, 17, 18, 19, 21, 22, 23 చదవడానికి ఎంతసేపు పట్టింది మరి. ఒక మంత్ క్లోజ్ చేసుకుంటూ రావాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఇంకో ప్రాసెస్ చూసాం. ఇది ప్రాసెస్ లో చేయాలంటే చాలా కష్టం. మన కన్సల్టెంట్స్ కొత్త సొల్యూషన్స్ వెతకాలి కాబట్టి ఇంకో రకంగా చూద్దాం. టీ కోడ్స్ /OX18 ఎంటర్ చేయండి. ఏముంది, అసైన్మెంట్స్ అని ఉంది. అసైన్మెంట్ ప్లాన్ టు కంపెనీ కోడ్ అని ఉంది. మన కంపెనీ కోడ్ ఏముంది, పొజిషన్ మీద క్లిక్ చేయండి, ప్లాంట్ క్లిక్ చేయండి, HINDH సెలెక్ట్ చేసేయండి. సింపుల్ గా డిలీట్ చేసి, కంగారు పడకండి, నేను అసైన్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాను. INDB. నాకు 2 ప్లాన్స్ ఉన్నాయి కదా, 2 ప్లాన్స్ రిమూవ్ చేస్తున్నాను. అట్లా ఎన్ని ప్లాన్స్ ఉంటే అన్ని ప్లాన్స్ రిమూవ్ చేయాలి. అసైన్మెంట్స్ చేసి సేవ్ చేసేసేయండి. చేశాక టీ కోడ్ /OMSY ఎంటర్. పొజిషన్స్ కంపెనీ కోడ్ ఇచ్చేసేయండి, IND1. చూడండి, ఇక్కడ ఇయర్ ఉంది కదా, మంత్ ఉంది. ఇక్కడ ఇయర్ ఉంది, మంత్ ఉంది. నేనేం చేస్తున్నాను, సింపుల్ గా ఇయర్ చేంజ్ చేస్తున్నాను. 2023 10th మంత్ అని చేస్తున్నాను. ఇక్కడ 2023 9th మంత్ అయిపోయింది. జస్ట్ సింపుల్ గా సేవ్ చేయండి. మళ్ళీ యాస్టిస్ OX18కి వచ్చేసి న్యూ ఎంట్రీస్. ఇంత డిలీట్ చేసాం కదా, కంపెనీ కోడ్ అండ్ ప్లాంట్స్ IND1 అండ్ IND1 2 టైమ్స్. 2 ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ ఇచ్చాను. ప్లాంట్ ఏముంది, INDH, INDB ఎంటర్. సేవ్ చేసేసాను. సింపుల్ ఫ్రెండ్స్, ఇది ఇలా చేసి మనం ఎర్రర్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు చేసిన విధానం ఏంటంటే మనం 1 మంత్ కోసం 2 మంత్స్ కోసం వస్తే ఆ ఎర్రర్ అనమాట. ఇది స్టార్టింగ్ లో 2015 నుంచి 2023 వరకు అంటే 7 years కి 8 years కంప్లీట్లీ 8 years కంప్లీట్ అయిపోతుంది 10th మంత్ కాబట్టి. ఇది 8 years కి ఇంటూ 12 టైమ్స్ అంటే చూసుకోండి, ఇన్నిసార్లు చేయడం మనం చాలా కష్టం కాబట్టి అందుకనే నేను కొత్తగా ఫైండ్ అవుట్ చేశాను అనమాట. చూద్దాం ఇప్పుడు జిఆర్ఎన్ చేసి.
ఓకే. ఓకే వచ్చేసింది అనమాట. ఇది జిఆర్ఎన్ చేసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎర్రర్ సాల్వ్ చేసే విధానం. ఈ ఎర్రర్ సాల్వ్ చేసిన విధానం మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఇది ఏమాత్రం యూజ్ అయినా మీకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఎస్ఏపీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.